వెళ్దాం పద. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ! ఏంటమ్మా, ఏమైంది? అర్జెంటుగా వెళ్ళి పూజ గదిలో నుంచి తీర్థం తీసుకుని రండి. తీసుకొస్తాను. ఎంత చేసినా బుద్ధి తెచ్చుకోవడం లేదు. ముగించేద్దామంటే ఇంకా ఆయుష్ ముగియలేదు. ఇలాగే చేస్తూ ఉంటే కాలు, చెయ్యి, నోరు అన్ని పడిపోయేలా చేసి నడవలేని శవాన్ని చేసేస్తాను. నా శక్తి ఏంటో తెలిసే నాతో ఆటాడుతున్నారా? అమ్మా, తీర్థం తీసుకోండి అమ్మా. ఏమైంది లక్ష్మమ్మ? నేనెందుకు ఇలా తడిచాను? ఇది తీర్థం చెంబు. ఏంటి లక్ష్మమ్మ ఇది? అది నాకు తెలియదమ్మా. మీరు తీర్థం ఇమ్మన్నారు, ఇచ్చానంతే. నేనే అడిగానా? అవునమ్మా. అమ్మా, తల తుడుచుకుందావు గాని రా అమ్మా. రా అమ్మా. అమ్మా భైరవీదేవి, ఏంటమ్మా ఈ లీలలు? కాపాడు తల్లి, కాపాడు. ఏంటి రావణబాయ్ ఇది? అంతన్నారు ఇంతన్నారు, ఆది పొడి చేస్తాడు, పీకేస్తాడు. ఇంకేంటి శివగామి పని ఫినిష్ అన్నారు. ఇప్పుడు చూస్తే చతికిలు పడ్డాడు, చప్పబడిపోయాడు. శివగామిని ఫినిష్ చేయడం అంత ఈజీ అయితే నేనే ఆ పని చేసేవాడిని కదా. ఆది కాదు కదా, వాడి బాబు వచ్చినా ఏమీ చేయలేడు. ఏమైనా చేసేది ఉంటే నేనే చెయ్యాలి, లేక వీళ్ళేమైనా పీకుతారేమో చూద్దాం. లేదంటే నేనే వేరే విధంగా ప్లాన్ చేస్తాను. కూర్చో. ఏదో మంతనాలు జరుపుతున్నారు. ఆది ఏదో చేస్తానన్నాడు, ఏమీ చేయలేదు. దాని గురించే డిస్కషన్. నేనే ఏమైనా చెయ్యాలి. శివగామికున్న శక్తికి నువ్వేమైనా ప్రయత్నం చేస్తే దహనానికి కానీ ఖననానికి కానీ నీ దేహం కూడా దొరకదు. భస్మమయ్యి నీ ప్రాణాలు
అనంత వాయువుల్లో కలుస్తాయి. అన్ని మంత్రాలు తంత్రాలు తెలిసిన ఆదినే అల్లకల్లోలమైపోతుంటే నువ్వో లెక్క రావణ్? నువ్వే పాటి? నేను ఆదిని ముఖాసుర వశీకరణ యాగం చేయమన్నాను. నాకు బాగా తెలుసు ఆ యాగం చేస్తే ఆ మూకాంబికాదేవి కోపానికి గురి కావలసి ఉంటుందని. అయినా కావాలనే నేను ఆదిని ఆ యాగం చెయ్యమన్నాను. అతను నా మాట నమ్మి మూకాసుర వశీకరణ యాగం చేసి ఆ మూకాంబికాదేవి యాగభంగం చేసింది. అతను బ్రతికి ఉండడమే గొప్ప విషయము. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడంతా అల్లకల్లోలమైన పరిస్థితి. అక్కడ నేనున్నా ఏం చెయ్యగలిగేవాడిని కాదు. నేను కూడా అనంత వాయువుల్లో కలిసిపోయేవాణ్ణి. ఆది కాబట్టే బ్రతికి బట్ట కట్టగలిగాడు. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? నీకోసమే రావణ్. ఒకవేళ హఠాత్తుగా ఆదిపై శివగామి గెలిస్తే శివగామి ఆస్తి మీద కన్నేసిన నీ శత్రువు నాశనమవుతాడు. శివగామి ఆస్తిని సంపాదించుకోవడానికి నీకు ఏ శత్రువు ఉండడు. ఎవరు నీకు అడ్డుపడరు. ఒకవేళ ఆది గెలిస్తే ఎలాగో నీకు లాభం ఉంటుంది. అంటే పరీక్ష రాయకుండానే ఎగ్జామ్లో పాస్ అవ్వడం అన్నమాట. అవును. యుద్ధం చేయకుండా గెలవడమే బుద్ధిమంతుల లక్షణం. అంతా మీ ఆశీర్వాదం. కొన్ని రోజులు వెయిట్ చేయి రావణ్. ఆది ఏం చేస్తాడో చూసి ఆ తరువాత ఆశ్రమం పనులు మొదలు పెడదాం. అలాగే గురూజీ. ఇంకేం కావాలో ఎలా కావాలో అంతా గుణ చూసుకుంటాడు. భవానీ, కన్నైట్రా.